హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జీబ్రా క్వశ్చన్. సో అది గివెన్ ఎక్స్ అనేది ఒక వెక్టర్ 1 2 -1 అండ్ E1 అనేది ఇంకో వెక్టర్ 1 1 1, E2 అనేది ఇంకో వెక్టర్ 1 2 3 అండ్ E3 అనేది 2 1 -1. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆప్షన్స్ అనేది ఇలా ఉన్నాయి, ఈ 6 ఆఫ్ E1 3 E2 ప్లస్ 2 E3 అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అవి కూడా E1 E2 E3లో ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలంటే లీనియర్ కాంబినేషన్ రాయాలి ఎక్స్ వెక్టార్కు. సో ఫస్ట్ లీనియర్ కాంబినేషన్ ఎలా రాయాలి మనం చూద్దాం. లీనియర్ కాంబినేషన్ అనేది ఏదైనా వెక్టర్కి ఇలా రాయాలో చూద్దాం. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ వెక్టర్. సపోజ్ ఇక్కడ ఎక్స్ వెక్టర్ మనం రాయాలి కాబట్టి జనరల్ కేసు నేను రాస్తున్నా. ఎక్స్ వెక్టర్కు లీనియర్ కాంబినేషన్ రాయాలంటే మనకు ఫస్ట్ ఇక్కడ టపుల్ అనేది R3. సో మనకు 3 కాన్స్టెంట్ కావాలి. సపోజ్ నేను C1 C2 C3 అనేది 3 రియల్ నెంబర్స్ అనుకుంటే మనం లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తామంటే C1 ఆఫ్ వెక్టర్ V1. కాకపోతే ఇక్కడ మనకి E1 E2 E3 అనే 3 వెక్టార్స్ ఇచ్చాడు కాబట్టి E1 ఇలా రాయాలి, C1 ఇంటూ E1 C2 ఇంటూ E2 అండ్ C3 ఇంటూ E3. ఇలా లీనియర్ కాంబినేషన్ రాయాలి ఎక్స్కు ఇన్ జనరల్ ఫామ్. ఇది ఒక రిజల్ట్ లాగా. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఉపయోగించి మనం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్. సో ఎక్స్ అనేది మనకి ఎలా ఉంది, ఎక్స్ అనేది గివెన్లో మనకి ఇచ్చింది 1 2 -5. అలాగే E1 అనేది 1 1 1, E2 వచ్చేసి 1 2 3 అండ్ E3 వచ్చేసి 2 1 -1. సో మనం ఈ లీనియర్ కాంబినేషన్లో సబ్స్టిట్యూట్ చేసి C1 C2 C3 వాల్యూలు కనుక్కుంటే మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. కాకపోతే మనం ఒక షార్ట్ ట్రిక్ ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మనం వెక్టర్ని రాద్దాం. ఇక్కడ ఆ వెక్టర్ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో రాద్దాం. ఎక్స్ వచ్చేసి 1 2 -5. అది దేనికి ఈక్వల్ C1 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే C1 వాల్యూ మనకు లేదు, అలానే రాస్తున్నా. E1 మనకు తెలుసు వెక్టర్ 1 1 అండ్ C2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు, అలానే రాస్తున్నా. E2 వచ్చేసి మనకు 1 2 3 అలాగే ప్లస్ C3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రాస్తున్నా. E3 వాల్యూ మనకు 2 1 -1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. మనం సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది 1 2 -5 ఇలానే ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ మనకు C1 లోపలికి ఇంటూ చేస్తే ఇలా వస్తుంది, C1 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 అండ్ ఇక్కడ C2 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 3 C2. సెకండ్ టపుల్ అనేది ఇలా వస్తుంది మనకు. థర్డ్ టపుల్ అనేది 2 C3 అండ్ C3 అండ్ -C3 ఇలా వస్తుంది. ఇప్పుడు టపుల్ వైజ్గా యాడ్ చేద్దాం, ఏమేమి కండిషన్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ C1 ఉంది ఫస్ట్ ప్లేస్లో అండ్ ఇక్కడ C2 ఉంది మనకు, ఇక్కడ 2 C3 ఉంది. సో ఇవి యాడ్ చేసి చూద్దాం. ఇవి యాడ్ చేస్తే మనకు వచ్చేది ఎలా ఏముంటాయి, ఇక్కడ C1 ప్లస్ C2 అండ్ ఇక్కడ ఏముంది మనకు 2 C3. అది దేనికి ఈక్వల్, ఫస్ట్ టపుల్ ఇక్కడ 1కి ఈక్వల్, ఇలా రాయాలి. సో సెకండ్ కండిషన్ ఏంటి, మనకు C1 ఇంకోటి ఏముంది ఇక్కడ 2 C2 అండ్ ఇక్కడ C3, అది దేనికి ఈక్వల్ 2కి ఈక్వల్. సో ఇలా ఇంకో కండిషన్ కూడా రాయాలి. అది ఎలా అంటే C1 థర్డ్ టపుల్ C1 అండ్ ఇక్కడ ఏముంది మనకు 3 C2 ప్లస్ ఇక్కడ -C3 ఉంది. సో ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -C3 అది దేనికి ఈక్వల్ -5కి ఈక్వల్. సో ఇప్పుడు మనం ఇవి 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఈ 3 సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు C1 C2 C3 వాల్యూస్ వస్తాయి. ఆ C1 C2 C3 వాల్యూసే ఇక్కడ ఆప్షన్లో ఉన్న 6 3 2 అలా అనమాట. ఆ ఆప్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు చాలా టైం పడుతుంది ఎగ్జామ్లో. కాకపోతే ఆ మెథడ్లో కాకుండా వేరే మెథడ్లో మనం కనుక్కోవచ్చు. అది ఎలా అంటే ఏదన్నా ఒక లీనియర్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకోవాలి అండ్ ఆప్షన్తో వెరిఫై చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఉంది కదా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అది తీసుకుంటే సపోజ్ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ మనకి ఏముంది, అక్కడ C1 ప్లస్ C2 ప్లస్ 2 C3 ఉంది. ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్, అది ఈక్వల్ టు 1 కదా, ఇది ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమున్నాయి, ఇక్కడ C1 C2 వాల్యూస్ C3 వాల్యూస్ ఫస్ట్ ఆప్షన్లో 6 3 2 ఉన్నాయి. మనం ఆ వాల్యూస్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. అది సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ C1 వాల్యూ ఎంత ఇచ్చారు గివెన్లో, C1 అనేది 6 అండ్ C2 అనేది 3
అండ్ C3 అనేది 2. C3 అనేది 2. ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ C1లో సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది, C2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది, అండ్ C3 వచ్చేసి 4 వస్తుంది. సో ఇది సాటిస్ఫై చేస్తలేదు. సో అందుకే ఫస్ట్ ఆప్షన్ అనేది పాసిబుల్ కాదు, అది తప్పు. అలానే సెకండ్ ఆప్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. సో మనం అది సబ్స్టిట్యూట్ చేద్దాం, సాటిస్ఫై అవుతుందా లేదా. సో C1 వచ్చేసి ఎంత మనకి ఇక్కడ -6, C3 వచ్చేసి 3, C2 వచ్చేసి 3 అండ్ C3 వచ్చేసి 2. ఇక్కడ రాద్దాం. C1 వచ్చేసి ఆప్షన్ 3 చెక్ చేద్దాం. C1 వచ్చేసి -6, C2 వచ్చేసి 3 అండ్ C3 వచ్చేసి 2. ఇవి పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ C1, C2, C3 ఇక్కడ మనకు. సో C1 వచ్చేసి -6, C2 వచ్చేసి 3 అండ్ C3 వచ్చేసి 2. ఇవి పాసిబుల్ వాల్యూస్. మనం చెక్ చేద్దాం అదే పాసిబుల్ అయిందా కాదు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈక్వేషన్లో మనకు వచ్చేది ఎంత, -6 ప్లస్ C2 వచ్చేసి ఎంత 3 అండ్ C3 వచ్చేసి ఎంత 2 × 2 = 1. సో చెక్ చేద్దాం దీన్ని సాటిస్ఫై అవుతుంది. 6 + 3 ఇక్కడ 4 అది = 1. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 7, 6 + 7 = 1 అండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు వచ్చేది 1. సో 1 = 1. ఈ ఆప్షన్ అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇక్కడ. సో ఇది పాసిబుల్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇలా మనం వెరిఫై చేయాలి. ఇక్కడ C1, C2, C3 వాల్యూస్ ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాకపోతే ఎగ్జామ్లో చాలా టైం తీసుకుంటుంది. అదంతా చేసే బదులు డైరెక్ట్ లీనియర్ కాంబినేషన్ రాసి ఇలా రిజల్ట్ ఉపయోగించి ఏదన్నా ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. చేస్తే ఇట్లా మనకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ.